జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 167. ధర్మరాజు పండిత భీష్మాచార్యులు వారిని అడుగుతున్నాడు. మహాత్మా, మానవునికి 100 సంవత్సర ఆయుష్ అని కదా చెప్తుంది వేదము. మరి నేడు మనం చూస్తున్నాం చాలామంది అర్ధాయుష్కులు, యవ్వనం రాకముందే కొంతమంది పోతున్నారు. మనుమల పెళ్ళిళ్ళు కూడా కొంతమంది చూడరు. మరి చాలామంది 100 సంవత్సర ఆయుస్సును పొందటం లేదు. దీనికి కారణం ఏమిటి తాత అని అడిగాడు ధర్మరాజు. ఈ విషయాన్ని జనమేజయ మహారాజు చెప్తున్నాడు వైశంపాయనుల వారు. ధర్మరాజా, నీవు అడిగిన విషయం గురించి సమాధానం చెప్తున్నాను, వినుము. ధర్మరాజా, మంచి ఆచారము ఆయుస్సును పెంచుతుంది, కీర్తి సంపదలను పెంచుతుంది. ఇక దురాచారుడు ఆయుస్సును పెంచుకోలేడు, ఐశ్వర్యాన్ని పెంచుకోలేడు. అతడిని సర్వదేవతలు తిరస్కరిస్తారు. రాజా, ఆచారము అంటే శాస్త్రబద్ధంగా నడుచుకొనుట అని తెలుసుకోవాలి. కనుక శాస్త్రబద్ధమైన ఆచారాన్ని పాటించుట మానవుడికి ఎంతైనా మేలు చేస్తుంది. ఉత్తమ పురుషులు అనుసరించే జీవన మార్గము అందరికీ ఆదర్శ జీవన మార్గంగా తెలుసుకోవాలి. ఉత్తమ మానవుల యొక్క జీవన విధానమే ఆచారము కావాలి. ఆచారము వర్ణ ధర్మాలకు, ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా ఉండాలి. అనాచారములంటే ధర్మరాజ, తల్లిదండ్రులను ధిక్కరించుట, హింసించుట, దూషించుట, గురువును ధిక్కరించుట, దూషించుట, అవహేళన చేయుట, గోళ్ళను నోట్లో పెట్టి కొరుక్కుంటూ ఉండుట, ఉదయిస్తున్న సూర్యుడిని అస్తమిస్తున్న సూర్యుడిని అలాగా చూస్తూ ఉండటం, వీరందరూ కూడా అల్పాయుష్కులు అవుతారు. రాజా, ఎవరైతే క్రోధము, హింస, అసత్యాన్ని నమ్ముకుంటారో, వాటిని అమలు చేస్తారో వారు తప్పక అల్పాయుష్కులు అవుతారు. ఇంకా ధర్మరాజ, ఏకపక్ష దుర్నీతితో ఇతరుల భార్యను అనుభవించువాడు గొప్ప పాపం చేసినవాడు. అంటే ఆ స్త్రీకి ఇష్టము లేకున్నా ఇతడు హింసతో ఆమెను అనుభవించుట అనేది చాలా క్రూరమైనటువంటి నేరము. ఇంకా ధర్మరాజ, జీవితము అంటే జీవన యొక్క కాలపరిధి అనూహ్యంగా తరిగిపోయే పాపములు ఉన్నవి. ఆ పాపములు వల్ల అతనికి జీవితము తరిగిపోతుంది. మరుజన్మలో కూడా నికృష్టమైనటువంటి జన్మలు కలుగుతాయి. అవి ఏంటంటే మిత్రుని భార్య, గురువు భార్య, రాజు భార్య, అన్న భార్య, తమ్ముని భార్య, బంధువు భార్య, బ్రాహ్మణుని భార్య, విప్రుని భార్య, వైద్యుని భార్య, తన వద్ద పనిచేస్తున్న సేవకుని భార్య, పురాణ పండితుని భార్య మరియు నాగరికుని భార్య. ఇట్టి వారిని ఏకపక్షంగా అనుభవించుట వల్ల వచ్చే పాపము తరగని పాపము, దానికి నిష్కృతి లేదు. ఇద్దరితో ఇష్టంగా చేసినా కూడా ఇట్టి ఈ సంపర్కము పాపహేతువే, వారి ఆయువు క్షీణానికి దారితీస్తుంది. ఒక వ్రతాన్ని సంకల్పించి దానిని పూర్తి వరకు చేసేవారికి ఆయుస్సు పెరుగుతుంది. ఉత్తమ వ్రతాలు చేసి అన్న సంతర్పణలు చేసేవారికి కూడా ఆయుస్సు పెరుగుతుంది. ఎవరైతే దేవాలయాల చుట్టుపక్కల బహిరంగంగా మల విసర్జన చేస్తారో, చావిడిల పక్కన బహిరంగంగా మల విసర్జన చేస్తారో, మార్గములలో బహిరంగంగా మల విసర్జన చేస్తారు, గోశాల వద్ద పంటల లోపల మల విసర్జన చేసేవారు అల్పాయుష్కులవుతారు.
రాజా తూర్పు ముఖంగా కాలు కడుక్కొని ఆ కాలు ఆరిన తర్వాత భోజనం చేయువాడికి ఆయుస్సు పెరుగుతుంది. నిలబడి భోజనం చేయువాడు, నిలబడి మల విసర్జన చేయువాడు ఆయక్షణాన్ని కొని తెచ్చుకుంటాడు. ఎవడు తటాకములోన పారుతున్న నదీ నీటిలోన మల విసర్జన చేస్తాడు అతడికి కూడా జీవన ప్రమాణం గణనీయంగా తరిగిపోతుంది. ఆవుని, విప్రుడిని, బ్రాహ్మణుడిని, పండితుడిని ఎంగిలి చేతితో తాకరాదు. ఎంగిలి చేతితో సూర్యుడిని, చంద్రుడిని చూడరాదు. పగిలిపోయిన లేదా సగం ఇరిగిపోయిన కుర్చీపైన బల్లపైన కూర్చోరాదు. భోజనం చేసే పల్లెము ఇరిగిపోయినా వంగిపోయినా అందు భోజనం చేయరాదు. ఇలా చేస్తే ఇవన్నీ కూడా ఆయుస్సు తరిగిపోవడానికి కారకాలు అవుతాయి. ఓ ధర్మము తెలిసిన ధర్మరాజా, పెద్దలు, గురువులు, తల్లి, తండ్రి, పండితులు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, వారికి నమస్కరించాలి గౌరవంగా. అట్టి వారికి ఆయువృద్ధి గణనీయంగా పెరుగుతుంది. వేదం చదువుతూ తలను తాకువాడు, తలను గీక్కునివాడు, రెండు చేతులతో తలను గీక్కునివాడు, పరిశుభ్రత లేకుండా దుమ్ము ధూళితో నిద్రపోయేవాడు, వీరికి ఆయుక్షీణం అని చెబుతుంది శాస్త్రం. ఇంకా గురువుపై శత్రుభావం పెంచుకొనుట, గురువుపై నింద వేయుట, గురువుపై అసత్యాలు ప్రచారము చేయుట, గురుపత్నిని తప్పుడు దృష్టితో చూచుట, ఇవన్నీ కూడా ఆయుక్షీణానికి ప్రధాన కారణాలు. దీర్ఘాయుస్సు కావాలని అనుకునే వాళ్ళు తనకు ఎదురుగా పెద్దవారు, గౌరవనీయులు లేదా రాజులు, పండితులు, ఉత్తమ బ్రాహ్మణులు, ఉత్తమ విప్రులు, గోవులు, ముసలివారు, కుంటివారు, గుడ్డివారు, మంగళకరమైన వస్తువులు, మోపులు మోస్తూ బరువు మోసేవారు, గర్భవతులు వస్తుంటే వారికి దారి విడిచి పక్కకు వెళ్ళి నుంచోవటం అనేది ఆయువృద్ధికి కారణం. ఆయువు వృద్ధి చెందించుకోవాలంటే దారిలో నీడను ఇచ్చే చెట్టుకు నమస్కరించాలి. ఉత్తమ జీవనాన్ని గడుపుతున్న మానవులకు నమస్కరించాలి. ఇంకా ఆయుష్ను పెంచుకునే ముఖ్య ధర్మాలు విను ధర్మరాజా. ద్వాదశి నాడు, అష్టమి నాడు, చతుర్దశి నాడు, అమావాస్య నాడు, పున్నమి నాడు, పుట్టిన జన్మతిథిలో పితృదేవతలకు పితృకర్మలు చేసిన దినములో భార్యతో సంభోగించకుండా ఉండుట అంటే బ్రహ్మచర్యం పాటించుట. స్నానం చేస్తున్నప్పుడు ఒక కాలిని ఇంకొక కాలితో తోముకొనక పోవుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసత్యాలు ప్రచారం చేయుట, ఇలాంటివి చేస్తే ఆయుస్సు తగ్గిపోతుంది. బ్రహ్మచర్యం పాటిస్తే ఆయుస్సు పెరిగిపోతుంది. రాజా, ఇతరులు రుచి చూసిన భోజనాన్ని తినకూడదు, ఎంగిలి చేసిన భోజనాన్ని తినకూడదు. ఇతరులు కనీసం వాసన చూసిన భోజనానికి కూడా తినరాదు. భోజనం చేస్తున్నప్పుడు పరధ్యానంతో భోజనము చేయరాదు. ఒకే భోజన పాత్రలో ఇద్దరు అంతకు మించిన వాళ్ళు కలిసి భోజనం చేయరాదు. తింటున్న అన్నాన్ని దూషించుట, ఉప్పును నమలుట, రాత్రిపూట పెరుగు తినుట, పేలపిండి తినుట అనారోగ్యకరము, ఆయుస్సు హరించి వేస్తుంది. ఎదుటివారు చూస్తూ ఉండగా పదార్థములను భుజించుట, పంక్తిలో అందరితో కాకుండా ప్రత్యేకమైన పదార్థాలను వేయించుకొని తినుట కూడా విషాన్నంతో సమానం. ధర్మరాజా, ఆయువు పెంచుకోవాలి అంటే ఎవరికి పెరుగు, నెయ్యి, పేలపిండి, పాయసము, నీరు, తినగా మిగిలిన అన్నము అనగా ఎంగిలి అన్నం, ఎంగిలి వస్తువులు ఎవరికి రాదు. ఇలా చేస్తే ఆయుష్ తగ్గుతుంది. ఆచమనం చేయకుండా పితృకర్మలు చేయరాదు.
తన సొంత భార్యనైనా సరే రాత్రిపూట కాకుండా పగటిపూట సంభోగించుట ఆయుక్షీణమే. ఇంకా తన భార్యను కాక ఇతర స్త్రీలను నగ్నంగా చూచుటకు కూడా ఆయుక్షీణంగా పేర్కొన్నారు. అనాథ అయిన సోదరిని, మిత్రుని, గురువును, విప్రుడిని, సోదరుడిని ఆదరించువాడు ఆయుష్ పెంచుకున్నవాడవుతాడు. రాజా, గృహము మంగళకరంగా ఉండాలి అంటే బంధించని పావురాలు, గోరువంకలు, చిలుకలు ఆ ఇంట్లో బయట తిరుగుతూ ఉండవచ్చును. అయితే ఆ పక్షులు స్వేచ్ఛగా తిరుగాడాలి. అక్కడ మంచి పూల తీగలు ఉంటే ఇంకా ఆ గృహమునకు యశస్సు వస్తుంది. ఇట్లాగుంటే ఆ ఇంటికి అవి మంగళాన్ని చేకూరుస్తాయి. అయితే గువ్వ, గుడ్లుగూబ, గద్ద, దీపం ఆర్కే పురుగులు లాంటి వాటిని మాత్రం గృహంలో పెంచరాదు. ఇంకా ఇంట్లో వాటిని ప్రవేశింపనీయరాదు. ఒకవేళ అవి ప్రవేశిస్తే సంప్రోక్షణ చేయాలి. రాత్రిపూట శ్రాద్ధకర్మలు చేయుట, సంధ్యాకాలంలో ఆహారాన్ని స్వీకరించుట, మద్యపానం స్వీకరించుట ఇవన్నీ కూడా ఆయుష్ను క్షీణింపజేస్తాయి. గృహస్థు తన వివాహంతో మొదటి భార్యగా ఉన్నటువంటి స్త్రీమూర్తితోనే ఏ క్రతువైనా చేయాలి. ఇతరులతో చేసే యజ్ఞ యాగాదులు, క్రతువులు చెల్లుబాటు కావు. జన్మదినము నాడు, జన్మదిన నక్షత్రము నాడు క్షురకర్మ చేయించుకోకపోవడం మంచిది. అందువల్ల ఆయుష్ పెరుగుతుంది. క్షురకర్మ చేయించుకున్న రోజు ఆ ఇంట్లోనే నిద్రపోవాలి. పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయువారు ఆ రోజు రాత్రి ఆహారం తీసుకోకపోవటం ఉత్తమం. విందులకు, వినోదాలకు, క్రతువులకు ఆహ్వానం లేనిది తప్పక పోరాదు. కఠినంగా కాకుండా మృదువుగా, ప్రేమగా భార్యకు, సోదరులకు, సోదరీలకు, తల్లికి, తండ్రికి ధర్మశాస్త్రాలు బోధించవచ్చును. మనుమలకైతే ధర్మశాస్త్రాలు బోధించుట ఇంకా ఉత్తమం. ఎందుకంటే ధర్మ సంస్థాపనలో ఇది ఒక కృషి. దీనిని దేవతలు హర్షింతురు, ఆయుష్ను పెంచుదురు. రాజా, దేశ రాజు అనేవాడు రాజుకు ఉండవలసిన అర్హతలన్నీ సంపాదించాలి. గుర్రపు స్వారీ చేయాలి, యుద్ధం చేయడం నేర్చుకోవాలి, యజ్ఞ యాగాదులు చేయాలి. రాజనీతి శాస్త్రము, దండశాస్త్రము, అర్థశాస్త్రము, ధర్మశాస్త్రము లాంటి శాస్త్రాలను రాజు నేర్చుకోవాలి, పఠించాలి. వీటిలో ప్రవేశము రాజుకు లేకపోతే సరి అయిన నిర్ణయం మంత్రులు తీసుకునేటప్పుడు ఇతడు అందులో భాగం కల్పించుకోలేడు. రాజా, దంపతుల బ్రహ్మచర్యం గురించి చెప్తాను విను. భర్త అనేవాడు తన భార్య రజస్వల అయితే 4 రోజుల వరకు స్నానం అయ్యే వరకు ఆమెను ముట్టుకోరాదు. 4వ రోజు తన భార్య మంగళ స్నానం చేస్తే ఆ రోజు ఆమెతో సంభోగము చేయవచ్చును భర్త. ఆ రోజైతే సంభోగం వల్ల వారికి ఆడపిల్ల పుడుతుంది అని చెబుతుంది శాస్త్రం. 6వ రోజు సంభోగిస్తే మగపిల్లవాడు పుడతాడని చెబుతుంది శాస్త్రం. రాజా, సరి రోజుల్లో భార్యతో కలిస్తే మగపిల్లవాడు జన్మిస్తాడని, బేసి రోజుల్లో బేస్య సంఖ్య రోజుల్లో భార్యతో సంగమిస్తే ఆడపిల్ల పుడుతుందని చెప్తారు పండితులు. ఇలా ఋతుమతి అయిన భార్యతో ఋతుస్నానం అయిన 4వ రోజు నుంచి 16వ రోజు వరకు మాత్రమే సంగమించాలి. ఈ కాలంలోనే భార్యకు బిడ్డను కలిగించే గ్రుడ్డు విడుదలవుతుంది. ఇలా బ్రహ్మచర్యం పాటిస్తే వారికి ఆయువు వృద్ధి పొందుతుంది. అంటే ఈ 4 నుంచి 12 దినాల్లో కూడా అష్టమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమిలలో భార్యతో కలవరాదు. ఈ రోజుల్లో కానీ ఏమైనా వ్రతాలు కానీ పితృదేవతలకు తర్పణాలు కానీ ఇస్తే ఆ రోజు కూడా భార్యతో కలవరాదు. దీనే బ్రహ్మచర్యం అంటారు. ఇలా జీవించు వారికి ఆయుస్సు వృద్ధి చెందుతుంది అని చెప్పాడు భీష్మాచార్యుల వారు. జై శ్రీమన్నారాయణ.